ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో విజయ్ దివస్ ఉత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు, ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విజయ్ దివస్ని నిర్వహిస్తూ ఉన్నది. గత కొన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సిద్దిపేటలో, అట్లాగే గజ్వేలు, హుస్నాబాదు, దుబ్బాక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ దివస్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, అట్లాగే మాజీ జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అట్లాగే పాలాభిషేకం కూడా చేశారు. అట్లాగే అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించి తెలంగాణ రాష్ట్ర సాధన దినోత్సవంగా ఈ రోజుని వారు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక హుస్నాబాద్లో ఈరోజు అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఒక వాహనంలో సుమారు 30,000 రూపాయలు విలువ చేసే అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి నాసింగ్ వద్ద జాతీయ రహదారి సమీపంలో ఈరోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృత్యువాత పడింది. కారు ఢీకొన్న సంఘటనలో ఆటో వెళ్లి ఒక మహిళ మీద పడ్డ నేపథ్యంలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో మొదటి విడత జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయన నందికందిలో, అట్లాగే సదాశివపేట మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్నటువంటి మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే విధంగా ఓటర్లు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.